అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శివ A to Z ఛానల్. ఈరోజైతే మనము జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఇందువాసి గ్రామంలో ఉన్నటువంటి కొన్నిటి నరసింహగారి వారి స్వస్థలమైనటువంటి వారి యొక్క షెడ్ దగ్గర రావడం జరిగింది. ప్రస్తుతానికి సింగల్ ఎద్దు, ఇంకొక ఎద్దు లోపల కట్టేయడం జరిగింది. ఈరోజు ఈ యొక్క ఎద్దుల గురించి అయితేనేమి, వారి యొక్క ఫ్యామిలీ గురించి అయితేనేమి, ఈ యొక్క పెద్ద సైజులో కిలర్ పశుపోషకం పైన ఉన్నటువంటి ప్రేమ, గత రోజుల్లో ఉన్నటువంటి ఆయనకు మక్కువ ఉన్నటువంటి పశువులపైన ప్రేమ ఎంతాక ఉందని అయితే ఖచ్చితంగా ఈరోజు వీడియోలో తెలుస్తుంది. పూర్తి దాకా చూడండి. ప్రస్తుతానికి వీడియో శ్రీ ఇంజమ్మ జాతర సందర్భంగా తీసినటువంటి ఈ యొక్క వీడియో, ఇంకా వారి యొక్క స్వగ్రామంలో తీసాం. మరి యొక్క వీడియోలో మొత్తం వారి గురించి అయితే తెలుసుకుందాం. థ్యాంక్ యూ. నమస్కారం శివ. ఈరోజు ఏ సందర్భంగా ఈరోజు మనం ఈరోజు ఇందాం పండుగ ఉందేనా, నాన్న నిన్ను పిల్ల అనిపించుకున్నాను యాదవ్ ప్రేమ్ కొద్దిగా యాదవ్ ఇంక నువ్వు యూట్యూబ్ ఛానల్ సీత అంటే రెడీ శివన్ అని చెప్పినాను. ఈరోజు మొత్తం కూడా ఈ ఎద్దు ఉండడానికి ఎన్ని పనులతో ఉన్నది? 6 పనులు ఉంటుంది. 6 పనులు. ఇంకొక ఎద్దు అది కూడా 6 పనులు ఉంటుంది. 6 పనులు. ఇది ఆరాము ఉంటుంది. అది కొంచెం రానిది, అది కొంచెం రానిది. అది ప్రస్తుతానికి ఈ ఎద్దు మీ దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? ఇది జనవరికి ఏడాది వెళ్ళిపోయి సంవత్సరం వెళ్ళిపోయి. మీరు కూడా ఈ జతతోటి ఎంతమంది పోషకం ఉన్నారు? ఇద్దరు పేరు? ఇద్దరు హనుమంతు, నరసింహులు. మీరు ఇద్దరేనా లేకపోతే ఇంకా మీరు అన్నదమ్ములు కూడా ఉన్నారు? మా ముగ్గురులే కానీ ఆ మంచి ఎద్దుల కాడికి రాడు. మీరు ఎంతమంది అండి అన్నదమ్ములు? ముగ్గురు అన్నదమ్ములు. నాన్నగారు ఎంతమంది? నలుగురు. వాళ్ళ పేరేంటో? కొన్నింటి చక్కరప్ప, కర్రప్ప, ఇంజన్న, తాయప్ప. మీరు అన్నదమ్ములు, మీ నాన్నగారు నలుగురు. మీ తాతగారు వాళ్ళ పేరేంటో? మా తాతలు కొన్నింటి అన్నమనయ్య, కొన్నింటి తిక్కయ్య. మీ తాతగారులు ఇద్దరు. ఇద్దరికి ఎంతమంది కుమారులు? మా తాతకి నలుగురు. మీ తాతగారులకి ఎంతమంది? మా తాతగారులకు నలుగురులాను మాకు 60 మంచి అయ్యింటాం చూడు. 60 నుంచి 60 అందరూ 70 కాడికి అయ్యింటాం. 70 కాడికి. ఈ రోజు ఇంతమంది జనాలు కలవడానికి ప్రత్యేకత ఏంటండి? ఇది పండుగ ఉంది కదా, ఇందాం పండుగ అనేది అందరు కలిసినాము. అది ఈ సంవత్సరం కూడా ఎప్పటి జరుపుకుంటారండి? ఇలా సంవత్సరం సందర్భంగా జరుపుకుంటారు. ఇది బాగానే జరుగుతుంది. అప్పుడు మీ హనుమయ్య గారికి ఎంత ఉండేదండి భూమి? 32. వీరందరూ కూడా అలానే పంచుకున్నారు? అలాగా కూడా చేసుకున్నారు వాళ్ళు అన్నదమ్ములు. అన్నదమ్ములతో పాటు వీళ్ళు అన్నదమ్ములు ఏమైనా మళ్ళీ సంపాదించారా? ఏం లేదు, మా నాయన 3 ఎకరాలు తీసుకున్నాడు అంతే. మీ నాన్నగారి పేరు? చక్రప్ప. ఎన్నో వారండి? ఫస్ట్. మీ నాన్నగారు ఫస్ట్. మీ నాన్నగారికి మీరు ఎంతమంది? ముగ్గురు కొడుకులు. ఇది సంవత్సరం కింద ఎంత తీసుకున్నారు? మేము 2.30 తీసుకున్నాం. 2 జత మొత్తం రాను ఇంటికి అంత కలిసి 2.30 అయినా. ఎన్ని పనుల భాగంలో? 2 పనుల భాగం. 2 పనుల భాగం. ఈ మధ్య కాలంలో ఎవరన్నా వచ్చి అడిగారా? ఎవరు వచ్చినారు కదా, ఇంకా వాళ్ళ 250 అడిగినారు. మా ఇచ్చేయలేమని మా అన్న. ఏమైనా ఫ్యూచర్ లో ఇచ్చే అవకాశం ఏమన్నా? ఏమి ఇస్తామన్నా ఇరాదనే వ్యవసాయం కానీ పెట్టుకున్నాము. మరి ఇంత ఘనత మీ ఎద్దుల గురించి తీసుకున్నారు కదా, మీ ఏమైనా ప్రఖ్యాత గాంచినాయా? గిరక పందాలకే తీసుకున్నాం మేము. ఏం సాధించినాయా? ఆడాడంత సాధించినవి 2. మీరు మొదటిసారిగా గిరక పందాలు ఎక్కడ ఆడారు? ఎక్కడ ఏమైనా తీసుకొచ్చారా? ఎక్కడేం లేదు, ఊరిలోనే ఆడినామాగా ఇతనే పెట్టిన అతనే ఇంకా అబ్బా నింగపురంలో ఆడినావే ఇంతే. ఇక్కడ ఎక్కడైనా తీసుకెళ్ళి మీరు ఏ ప్రాంతానికి బహుమతి తీసుకొచ్చారా? నింగపురంలో తెచ్చావే. మీరు గిరక పైన ఇంత ప్రాముఖ్యత ఉన్నటువంటి ఎక్కడికి వెళ్ళైనా బహుమతి తీసుకొచ్చారా? తెచ్చినాము. కవిరిపుల్ల సెంట్రల్ కోర్ట్ అక్కడ కవిరిపుల్ల తెచ్చినాము. బహుమతి తీసుకొచ్చారు? 4వ 5వ తెచ్చినాం. దేశం సరిగలేదు 5 అనుకున్నాం.
అక్కడ నుంచి కూడా అక్కడ నుండి కూడా తెచ్చినాము. జతతో పాటు మీ గ్రహంలో ఎన్ని జతలు దాకా ఉన్నాయండి? ఇందా మా జతలు అంటే ఒక 6 జతలు మంచి కాడీలు అవి. మొత్తం ఎన్ని జతలు ఉండొచ్చు? ఇందా అన్ని 7 జతలు అవి ఆడేవి. ఆడేటి మొత్తం 7 జతలు మా ఊరివి. 7 జతలకు గాను ఇవాళ అన్ని సైజులను బాగా వీటికని ఇంకా పెద్ద సైజులు అవిలే. 2 జతలు 2 పెద్ద సైజులు అవి. 2 పెద్ద సైజు బాగా అవి ఎద్దులు అవి. ఇవి జతతో పాటు ఎన్ని ఎకరాలు మీ భూమి సాగు చేస్తున్నారు? మావి ఇవి ఒక 15 ఎకరాలు చేస్తుంటాయి. ఏమో కౌలు చేసినారు? కౌలు చేసినాం. కౌలు కూడా కౌలుకే మా తక్కువైందా? కౌలుదే ఎక్కువ. ఎక్కడండి ఇది ఊరు అన్నారు? ఇందువోసి మండలం జిల్లా గట్టు మండలం గద్వాల జిల్లా ఇందువోసి. ప్రస్తుతానికి ఎన్ని పనులు ఉంది? 6 పనులు ఉంది. ఏగా గద్వాల జిల్లా గట్టు మండలం ఇందువసి గ్రామానికైతే కొన్నింటి హనుమయ్య గారి వాళ్ళ యొక్క వంశాన్ని అయితే పరిచయం చేయడానికి మేము ముందుకు రావడం జరిగింది. వీరు 30 ఎకరాలతో అనగా 4 అన్నదమ్ములతో 2 కుటుంబంతో ఒక్క కుటుంబంతో 4 అన్నదమ్ములై 4 నుంచి ఆ యొక్క 8 మంది నుంచి 70 మంది దాకా అయినటువంటి ఏకైక ఫ్యామిలీ అంటే కేవలం కొన్నింటి హనుమయ్య గారి ఫ్యామిలీ గురించి చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఆ యొక్క హనుమన్న గారికి 4 కుమారులు. ఆ 4 కుమారులకు ఒక్కొక్కరికి గాను 2 3 అలా సంతానమై మొత్తం కూడా మనవరాలు మనమంగులతో మొత్తం 70 మంది దాకా ఆ పైగా ఉండొచ్చు. కానీ మన ఛానల్లో మొదటిసారిగా ఓబులాపురం బడిసాబ్ గారి ఫ్యామిలీ అయితే రెండో ఫ్యామిలీగా మన కొన్నింటి హనుమయ్య గారు కొన్నింటి నరసింహ గారి వాళ్ళ ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు. హనుమన్న వంశం ఇది. మా తాతకు వచ్చేసి 4 అన్న కొడుకులు. మా తాతకి కొన్నిటి శంకరప్ప పెద్ద కొడుకు, కొన్నిటి శంకరప్ప పెద్ద కొడుకు, సెకండ్ కొన్నింటి కర్రప్ప సెకండ్, థర్డ్ వచ్చేసి కొన్నింటి ఇంజన్న, కొన్నింటి తాయప్ప వచ్చేసి పనులో ఉండి రాలేదు, ఆయన వేరే పనులు ఉన్నాడు. ఇంకా మా నాయనకి వచ్చేసి 3 కుమారులు 2 కూతురులు. మా నాయనగారు కొన్నిటి శంకరప్ప, ఆయనకి 3 కొడుకులు 2 బిడ్డలు. సెకండ్ వచ్చేసి మా నెడుపు బాబాయ్ చిన్న కొన్నిటి కర్రప్ప, ఆయనకి 3 బిడ్డలు 1 కుమారుడు. ఇంకా కొన్నిటి ఇంజానికి వచ్చేసి 3 కుమారులు 2 కుమారులు 3 కూతురులు. ఇంకా కొన్నిటి తాయప్పకి వచ్చేసి 2 కొడుకులు 2 కూతురులు. మొత్తం వచ్చేసి మా ఫ్యామిలీకి వచ్చేసి 60 నుంచి 70 దాకా ఉన్నారు. కూతుర్లు వచ్చేసి మనమగలు మండరాలు అందరు కలిపి 60 నుంచి 70 దాకా ఉన్నారు. వాల్మీకి వస్తుంది. బి బోయే వాళ్ళం మేము, వాల్మీకి మా గుజ్జులలో ఉన్నారు. ఏపీలో ఉన్నారు, ఇంకా వచ్చేసి కర్ణాటకలో ఉన్నారు, ఇంకా రాయలసీమలో కూడా ఉన్నారు. పెద్దవాడు ఫస్ట్ పెద్దవారు. మీ నాన్నగారు పేరు ఏంటంటే? హనుమన్న గారు. మీరు కూడా మీ నాన్నగారికి ఎంత మంది కొడుకులు? 4. వాళ్ళ పేర్లు చెప్పండి. నా పేరు సకరప్ప, ఫస్ట్ కుమార్, కర్రప్ప, ఇందన్న, తాయప్ప. 4 కుమారులు. మీకు ఎంత మంది కుమారులు? నాకు 3 కుమారులు 2 బిడ్డలు. మీకు ఎంత మంది భార్యలు? నాకు ఒక్క. ఓకే, అదే ఎక్కడి నుంచి చేసుకున్నారండి మీరు? ఊర్లో ఉండూరులోనే. అంటే పెద్దలు ఒప్పించారా లేకుంటే ఏమన్నా పోయి చూసి ఇంట్లో నుంచి ఎక్కువచ్చినా? పెద్దలు ఒప్పించారు. పెద్దలు ఒప్పించారు. ఓకే. అది మీ ఇంటి పక్కన ఉండేదా ఎదురుగా ఉండేది ఇల్లు? దవ్వు ఉండేదా? ఆమె ఇంతకు ముందు చూసినారా లేకుంటే ఏదన్నా పశువులు ఆడడానికి వెళ్ళి ఏమన్నా చూసినారా? చూసినారే. ఓకే. ఏమన్నా అప్పుడు ఎంత ఇచ్చారండి కట్నం? అప్పుడు ఆ కట్నం అండి, భూవే లేదు. అంతే అంటారా? అప్పటికి ఇప్పటికి ఏ విధంగా ఉండదు డిఫరెంట్? మీరు బతికిన రోజులకి ఇప్పటి రోజులకి ఇప్పుడు బాగా. అప్పుడు ఎలా ఉండేది? అప్పుడు కష్టం ఉండేది. అంటే తినడం గానీ ఏ విధంగా? ఎలా? జొన్న సంగటి, కొర్ర సంగటి, సింతొక్కు అట్టాడే తింటుంటాను. అది ఆ కాలం చూసి ఈ కాలానికి వచ్చారు. పిల్లలకు గాని మీ మనవరాలకు గాని మీరు
ఏ విధంగా బతకాలని ఒక మాట చెప్తారు, ఏ విధంగా చెప్తారు, ఏ విధంగా బతకాలి? బతుకుతారు బాగా బతుకుతారు. బాగా బతకాల. నమస్కారం, నీ పేరు? నాకు రాదప్ప. తిమ్మక్క. నీకు అంత ఆయన అప్పుడు పెద్దలు నిశ్చయించారా పెళ్లి? పెద్దలే చేయించారు. పెద్దలే చేసుకున్నారు. ఆయన మరి ఏదో ఇంతకు ముందు ఆయన మీ ఇంటి పక్కలో చేసుకున్నారా లేకుంటే వరుస చేసుకున్నారా? ఇంటి పక్కన దువ్వే చేసుకున్నారు. నువ్వే చేసుకున్నా. మీకు ఎంత మంది అండి? నాకు 5 మంది. 5 మంది. ఏం మీ ఇంట్లో బలవంతం చేశారా, నీకు నచ్చే చేసుకున్నావా? నచ్చే చేస్తున్నారు. నచ్చే చేసుకున్నావా? ఎంత మంది మీకు? 5 మంది. 5 మంది. అందరికి పెళ్ళిళ్ళు అయినాయా? అందరికి అయ్యే. ఓకే, థ్యాంక్ యూ. అదే వీళ్ళిద్దరు చెప్తారు. రెండో వారిని అడుగుదాం. నమస్కారం, మీ పేరు? నా పేరు కర్రప్ప. కర్రెప్ప. పేరు కర్రెప్ప గాని మనిషి మొత్తం ఎర్రప్ప, ఎర్రగా ఉన్నాడు. అదే ఆ మనిషి బానే ఉన్నాడు. మీ అయిన అడగాల్సి ఉంటే ఏం కర్రెప్ప అని పెట్టి అడిగారా? పేరు పెట్టారా? మీకు ఎంతమంది భార్యలు? నాకు ఒక్కరేనా? చాలా ఫాల్ట్ అయినట్లు కదా. లేదు లేదు మనిషి బాగుండవు మరి, ఇద్దరు చేసుకోవాలి. ఏమన్నా ముగ్గురు? లేదు ఒక్కరే. ఎక్కడ మీ భార్య ఉందా ఇక్కడ? ఉండదా? ఏడుంది? అందులేదా? పక్కలంట. ఓకే, మీకు ఎంతమంది అండి? 3 ఆడపిల్లలు, 1 మగ పిల్లగాడు. ఒక ఫ్యామిలీనా? ఒక భార్యకి ఇంకొక భార్యకి ఏమైనా ఉన్నారా? ఇంకొక పార్క్ ఏం లేరు. ఏం లేరా? ఓకే, మీరు ఎక్కడ చేసుకున్నారా పెళ్లి? ఊర్లోనే. ఊర్లోనే? మీరు అంతే ఊర్లోనే చేసుకున్నారు? ఏమన్నా జరిగిందా ఏంటి? ఏం జరగలేదు. ఏం జరగలేదు. వీరంతా మొత్తం కూడా రసికల్లాగా ఉన్నారు. ఇక చూసుకోవడం చేసుకోవడం ఆ విధంగా చేసుకున్నారు. ఇంకా ఆమెను కూడా అడుగుదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? గోవిందమని చెప్పలేనే. గోవిందమనా? గోవిందమ్మ. మీ ఇంటి వాళ్ళు పెట్టిన పేరు? మా ఇంటి వాళ్ళు పెట్టింది తిమ్మలమ్మ. తిమ్మరమ్మ. పుట్టినింటి వాళ్ళు పెట్టింది తిమ్మరమ్మ. మీ ఆయనకి నచ్చి పెట్టుకున్నారా, ఇంట్లో వాళ్ళు పెట్టించారా? ఇంట్లో అవునా? మీకు ఎంత మంది? నాకు 3 బిడ్డలు, కొడుకు. అవునా? అది అనమాట. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం, మీ పేరు? నాన్న వద్దులే సార్. మీ పేరు? ఇంజన్న. ఇంజన్న. యా ఊరు ఇంజన్న? ఇంజన్న. కొన్నింటి ఇంజన్న. అది పేరు, మన వంశం పేరు చెప్పాలి. కొన్నింటి ఇంజన్న. ఇంజన్న. మీకు కూడా ఎంత మంది అండి పిల్లలు? 3 బిడ్డలు, 2 కొడుకులు. అందరికి కూడా పెళ్ళిళ్ళు అయినా? 2 బిడ్డల్లో టీచర్. 2 పిల్లలు వచ్చేయచ్చు. మీరు ఎక్కడ చేసుకున్నారు పెళ్లి? మా మేనమామ చేసుకున్నారు దిన్నిలా. దీని నుంచి ఈ కర్ణాటకకి మన దగ్గర సంబంధం ఉంది ఏమన్నా? దగ్గర లేదు, దొవ్వే. మీరు కూడా మీ పెద్దల్ని నిశ్చయించారా? మీ పెద్దలు నిశ్చయించారా? మీరు ఏమైనా? మా పెద్ద చేశాడప్ప. మీరు పెద్దలే చేసిన. మీ భార్య ఉందా ఇక్కడ? లేదా? ఎక్కడ ఉంది? వద్దు సార్, నాకు రాదు. సరే, మీ పేరు చెప్పండి. మీ పేరు? నా పేరు ఎంకమ్మ. మీ పేరు? ఎంకమ్మ. ఎంకమ్మ. పిల్లగాడు చూస్తే ఇంకా వయసు లాగా ఉన్నారు. మీ పేరు ఎంకమ్మ ఏంటండి? ఎంకమ్మ. మీకు ఎంతమంది పిల్లలు? 5 మంది. 5 మంది. ఆడపిల్లలు ఎంతమంది? మగ పిల్లలు? 3, 2 మగ పిల్లలు. 3 మగ పిల్లలు, 2 ఆడపిల్లలు. 3 మా ఆడపిల్లలు, ఆడపిల్లలు, 2 మగ పిల్లలు. అందరికి పెళ్ళిళ్ళు అయినా? 2 కోటే. 2 కోటే అయినా. ఇది కూడా అందరికి పెద్దలు నిశ్చయించారంట. ఓకే, మీరందరూ ఉమ్మడిగానే ఉన్నారా లేకుంటే ఎవరు? ఉమ్మడిగానే ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. కర్ణాటక వాసస్సులో దిన్ని వాళ్ళ గ్రామానికి కూడా మనం చాలా సార్లు జాతరకి వెళ్ళాము. ఈ దిన్ని వాసస్సులు కూడా కొన్నింటి హనుమయ్య గారి ఫ్యామిలీలో కూడా ఉన్నారు. చాలా సంతోషం. నమస్కారం, మీ పేరు? నా పేరు ఈరమ్మ. మీ ఆయన పేరేంటో? తాయప్ప. తాయప్ప గారు. కొన్నింటి తాయప్ప గారు. మీకు కూడా ఎంతమంది పిల్లలు? నాకు 1 కొడుకు, 1 బిడ్డ. 1 కొడుకు, 1 బిడ్డ. వీళ్ళిద్దరికి పెళ్లి చేశారా? ఇంకా చేయలేదు. మీరు కూడా మీ ఆయన వాళ్ళు ఎంతమంది అండి అన్నదమ్ములు? వీళ్ళలోనే అందరూ ఒక భార్యగా? 4. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు బలిగేరి నుంచి వచ్చారు. వీళ్ళు కూడా వీళ్ళు బావోళ్ళు అవుతారా? మీకు ఇప్పుడు వచ్చి మామూలు అవుతారు. వీళ్ళని చూసి మీకు ఎలా అనిపిస్తుంది అండి? అంటే ఎలా చూసుకున్నారు మిమ్మల్ని ఎలా చూసుకున్నారు? ఇదంతా కూడా మరి అందరు కూడా వీళ్ళందరూ కూడా ప్రస్తుతానికి ఉన్నారు. వీళ్ళు నా కూతురు, నా కొడుకు, నా ఫ్యామిలీ, మా భార్య. ఓకేనా? మా చిన్న బాబాయ్ కొడుకు కొన్నింటి తాయప్ప కుమారుడు ఆంజనేయులు ఈ మంచి మా కొన్నింటి తాయప్ప భార్య కొన్నింటి ఈరమ్మ. ఇక్కడ కొన్నింటి తాయప్ప కుమారుడు చిన్నోడు, కొన్నింటి కర్రెప్ప కూతురు, పెద్ద కూతురు, కొన్నింటి ఇంజన్న కూతురు, పెద్ద పాప, కొన్నింటి ఇంజన్న, కొన్నింటి శంకరప్ప చిన్న కూతురు, కొన్నింటి తిమ్మలమ్మ, కొన్నింటి భార్య తిమ్మలమ్మ,
కొన్నిటి కర్రెప్పే కర్రెప్పే. కొన్నిటి నరసింహులు కూతురు చిన్న పాప భూమిక. కొన్నిటి నరసింహులు భార్య అంజనమ్మ. కొన్నిటి నరసింహులు భార్య అంజనమ్మ. కొన్నిటి నరసింహులు కొడుకు వివేకు. లాస్ట్ కొన్నిటి ఇంజాన కుమారుడు చిన్నోడు. కొన్నిటి ఇంజాన కుమారుడు అన్మేష్ పెద్దోడు. ఇంకా వాళ్ళకి మనకు తెలియదు. మా కొన్నింటి శంకరప్ప మనవడు ఆడపిల్ల మనవడు కుమారుడు ఆడపిల్ల కుమారుడు తరుణ్. హాయ్ అని చెప్పలే. మొత్తం వచ్చేసి ఇంక చెప్తే కదా 60 నుంచి 70 వరకు. ఓకే.